టూ ప్రమోషన్స్ కోసం విశాఖ నగరానికి చేరుకున్న నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీనుకు అభిమానులు భారీగా స్వాగతం పలికారు. అయితే ఈ సందడి మధ్య ఒక్కసారిగా అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఎయిర్పోర్ట్లో అభిమానులను నియంత్రించే సమయంలో అక్కడ ఉన్న ఓ వ్యక్తి పైన బాలకృష్ణ అసహనం వ్యక్తం చేస్తూ వీడెందుకు వచ్చాడు, సాయంత్రం కూడా కనిపించకూడదు అని ఆగ్రహించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కమెంట్లు అభిమానుల్లో నెటిజన్లలో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఎయిర్పోర్ట్ డ్రామా తర్వాత బాలకృష్ణ బోయపాటి శ్రీను నేరుగా సింహాచలం దేవస్థానం చేరుకున్నాడు. అక్కడ వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించి ఆలయ సాంప్రదాయం ప్రకారం కప్పస్తంభాన్ని ఆలింగనం చేసి గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. పండితులు వేద ఆశీర్వచనంతో ఆశీర్వదించారు. బాలకృష్ణకు సింహాచలం స్వామి ఇలవేల్పు. ప్రతి సినిమా విడుదలకు ముందు ఆయన ఇక్కడకు వచ్చి దర్శించుకోవడం సాంప్రదాయం. అదేవిధంగా అఖండ 2 విజయం కావాలని కోరికతో ఈసారి కూడా స్వామిని దర్శించుకున్నారు.